మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా కోసం అభిమానులంతా ఎంతగా ఎదురు చూస్తున్నారు. ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సరైన కంటెంట్తో పాజిటివ్ అయిపోతే క్రియేట్ చేయకపోయినప్పటికీ ఈ కాంబినేషన్ పైన భారీ స్థాయిలో అయితే అంచనాలు కూడా క్రియేట్ అయ్యాయి. రీసెంట్గా వచ్చిన జరగండి పాట కూడా పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపలేదు. ఇక రాబోయే రోజుల్లో తప్పకుండా మంచి కంటెంట్తో అయితే బడ్జెట్ క్రియేట్ చేశారు అనే నమ్మకంతో అయితే ఉన్నారు. దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న శంకర్ సినిమా కాబట్టి కథలో మంచి కంటెంట్ అయితే ఉంటుంది అని ఆశతో కూడా ఉన్నారు. ఇక శంకర్ ఒకవైపు గేమ్ చేంజర్ పనులు వేగాన్ని పెంచుతున్నప్పటికీ మరోవైపు ఇండియన్ సినిమాతో బిజీగా ఉండడం వలన రిలీజ్ డేట్ పై సరైన క్లారిటీ అయితే ఇవ్వడం లేదు. దిల్ రాజు కూడా ఇప్పటికే ఈ విషయం గురించి ఎలా చెప్పారు, పూర్తిగా శంకర్ చేతిలోని రిలీజ్ డేట్ కూడా ఆధారపడి ఉంది అని ఆయన ఎప్పుడు చెబితే అప్పుడే రిలీజ్ పై క్లారిటీ ఇస్తానని కూడా అన్నారు. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం గేమ్ చేంజర్ సినిమాకు మరొక 3 టార్గెట్లు కూడా సెట్ అయినట్టుగా అర్థమవుతుంది. మొదట ఈ సినిమాను సమ్మర్లో విడుదల చేయాలని అనుకున్నప్పటికీ షూటింగ్ అయితే చాలా వరకు పెండింగ్లోనే ఉండడంతో ప్రమోషన్లకు కూడా సమయం సరిపోదు అని ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు ఉన్న ప్లాన్ ప్రకారం షూటింగ్ అయితే జూలై నాటికి ఫినిష్ అవుతుందట. ఇక తర్వాత ప్రమోషన్ల కోసం సమయం చూసుకుని సినిమాని సాఫీగా విడుదల చేయాలని అనుకుంటున్నారు. మొదటి టార్గెట్ అయితే డిసెంబర్లో లేదంటే అంతకంటే ముందు కూడా ఈ సినిమాను తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. అక్టోబర్ 2వ వారం తర్వాత పోటీగా వచ్చే పెద్ద సినిమాలు కూడా ఏమీ కనిపించడం లేదు. కాబట్టి గేమ్ చేంజర్ కు అక్టోబర్ 2వ వారం తర్వాత గానీ నవంబర్లో గానీ విడుదల చేసే బెటర్ అనే అభిప్రాయాలు కూడా వెలువడుతున్నాయి. అక్టోబర్ 10న జూనియర్ ఎన్టీఆర్ దేవరాజ్ సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. కాబట్టి ఆ సినిమాతో పోటీ ఉండకుండా నవంబర్లో గేమ్ చేంజర్ సినిమాను దింపితే బెటర్ అని మరికొందరు కూడా చెబుతున్నారు. ఒకవేళ నవంబర్లో కుదరకపోతే డిసెంబర్లో గానీ ఈ సినిమాను విడుదల చేయాలని ఆలోచనతో ఉన్నారు. ఈ 3 నెలల్లో ఏడేటికైనా విడుదల చేయొచ్చని అర్థమవుతుంది. ఇక త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాలని కూడా అభిమానులు అయితే డిమాండ్ చేస్తున్నారు. మరి దర్శకుడు శంకర్ అయితే ఈ విషయాలు ఎప్పుడు సమాధానం ఇస్తారో చూడాలి. అలాగే గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్లు చూసి రాజమౌళి షాక్ అవుతున్నారని టాలీవుడ్ వర్గాల్లో ఒక వార్త కూడా వైరల్ గా మారింది. అలాగే ఈ సినిమా ప్రమోషన్లపై రాజమౌళి కన్నేశారని కూడా కొందరు సరదాగా అయితే కామెంట్లు అయితే చేస్తున్నారు.